నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత జవాన్లకు మద్దతుగా వేమూరులో జరిగిన ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పాదసారథి, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. సీఎం చంద్రబాబు స్ఫూర్తి సహకారంతో పాణ్యం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఏపీలో లిక్కర్ కేసు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. భారత జవాన్లకు మద్దతుగా వేమూరులో జరిగిన ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పాదసారథి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, కలెక్టర్ వెంకటమురళి పాల్గొన్నారు. పాకిస్తాన్తో జరిగిన యుద్దంలో వీరోచితంగా పోరాడిన భారత సైనికులకు సంఘీభావంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావడం హర్షణీయమని మంత్రి పాదసారథి అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రధాని చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దారుణ చర్యలకి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని అణగదొక్కేయాలని, అధపాతానికి తొక్కేయాలని మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం యొక్క శక్తియుక్తులు, శక్తి పాఠవాలు ఎటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే, ఉగ్రవాదులైనా సరే మట్టు పెట్టగలమని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపించిన ధైర్య సాహసాలు చాలా ఈ దేశానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తాను. నేను పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద చర్యని ప్రపంచం యావత్తు మన భారతదేశానికి అండగా నిలబడి, ప్రత్యేకంగా 23 సంవత్సరాల యువకుడు మురళీ నాయక్, మరి ఆయన అమరుడు అయ్యాడు. ఆయన ఆత్మకి శాంతి పరిస్థితుల్లో కూడా సహించదు. భారతదేశం మీద ఎవరు దుష్ట ఆలోచనలతో దాడి చేసినా, భారత పౌరులకి ఎటువంటి నష్టం కలిగించినా కూడా మరి భారతదేశ సైనిక చర్యలు తీవ్రంగా ఉంటాయనేది మరి మన ఆపరేషన్ సింధూర్ ద్వారా సీఎం చంద్రబాబు స్ఫూర్తి సహకారంతో పాణ్యం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఓర్వకల్లుకు 2860 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించారన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం నంద్యాల ఎంపీ బాయిరెడ్డి శబరి మాట్లాడుతూ వైసీపీ హయాంలో పాణ్యం నియోజకవర్గంలో కబ్జాలు విచ్చలవిడిగా జరిగాయన్నారు. 10 మంది టీడీపీ కార్యకర్తల్లో ఒకరి ఆస్తులు కబ్జాకు గురయ్యాయన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భూ కబ్జాలపై విచారణ కమిటీ వేయాలన్నారు. సీఎం చంద్రబాబు ఒక మహిళను ఎంపీ చేయడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ కమిటీల్లో సభ్యురాలిగా చేర్చి గుర్తింపు ఇచ్చారన్నారు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొట్టమొదట మన పాణ్యం నియోజకవర్గానికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా కన్నీ విని ఎరగని రీతిలో కూటమి ప్రభుత్వానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్నిచ్చి మీరెంతో విఘ్నతతో ఆలోచన చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సీట్లు కేటాయించడం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాణ్యం నియోజకవర్గంగా పోటీ చేసిన నేను అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ఈ సందర్భంగా మీకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో
తప్పకుండా మన నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఈ సభాముఖంగా మీకందరికీ తెలియజేస్తా ఉన్నా. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. దీనికి నిదర్శనం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ఓర్వకల్లి ఇండస్ట్రియల్ హబ్కు మొదటి బడ్జెట్లోనే 2500 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అంతేగాక మన కర్నూలుకి హైకోర్టు కూడా కేబినెట్ లో ఆమోదం చేసి అలాగే అసెంబ్లీలో ఆమోదం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి వర్యులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సార్ మా నియోజకవర్గము చాలా 2 జిల్లాలకు పరిధిలో ఉంది. అర్బను రూరల్ అలాగే వార్డ్స్ కూడా వస్తాయి. గత పాలకుల నిర్వాహకం వల్ల నియోజకవర్గం అంతా అరాచక పాలనలో కబ్జాలమయమైపోయి నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఎస్ఎస్ ట్యాంక్ ద్వారానే నేటికి నీటిని సరఫరా చేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు జనాభా చాలా పెరిగిపోయింది సార్. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే సార్ గోరుకల్లు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని వస్తేనే శాశ్వత పరిష్కారం అవుతుందని కూడా ఇరిగేషన్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది సార్. కాబట్టి మా 16 వార్డులకి త్రాగునీటి సమస్య తీర్చవలసిందిగా మిమ్మల్ని మరీ కోరుతా ఉన్నాను సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క క్షణం తీరిక లేకుండా విశ్రాంతి లేకుండా ప్రజల కోసం ప్రజల వెంట ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అట్లాగే ఆ సమస్యలను వెంటనే తీర్చడానికి ప్రతి క్షణం కష్టపడుతూ మన ముఖ్యమంత్రి గారు ఊరు నియోజకవర్గము అంతా తిరుగుతున్నారు. మనం అందరం గమనిస్తే ఒక విజనరీ లీడర్గా ఎప్పుడో చెప్పారు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ ఇలా పెడితే బాగుంటుంది అని. ఇప్పుడు ఆ కళ నెరవేరబోతుంది. మన కోసం మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. మన అందరితో పాటు ఆయన కూడా మన వెంట ఉన్నారు. 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి పెన్షన్లు 1000 రూపాయలు పెంచడానికి. కానీ మనం అధికారంలోకి రాగానే వెంటనే 4000 రూపాయలు పెన్షన్లు చేసి అట్లాగే హ్యాండిక్యాప్డ్కి 6000 10,000 మనం పెన్షన్లు. అట్లాగే మొదటి సంతకం లోకేష్ అన్న చెప్పారు మెగా డిఎస్సి పైన సంతకం పెట్టబోతున్నాము అని. వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పైన సంతకం పెట్టారు. రాయలసీమ గత 6 సంవత్సరాల్లో రాయలసీమను రాళ్లసీమగా మార్చారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చిన తర్వాత రాళ్లసీమ కాదు రతనాల సీమగా మారుస్తాను రాయలసీమను అని చెప్పి సాగునీటి ప్రాజెక్టులను మొదలుపెట్టి ఒక దేవుడిలాగా మనల్ని ఆదుకున్నారు. ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఈరోజు నారా లోకేష్ అన్న కంకణం కట్టుకొని 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాము, ఇంటింటికి ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కంకణం కట్టుకొని మరి ఎన్నో పరిశ్రమలు మీరు గమనిస్తే లూలు, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, గూగుల్ ఇలాంటి పెద్ద పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఒక అన్నలాగా నారా లోకేష్ అన్న ఆదుకుంటున్నారు మనల్ని. రాయలసీమలో ఒక పూట బాగా తిండి తింటే చాలా సంతోషపడతాం. అలాంటిది అన్న క్యాంటీన్లు పెట్టి ఒక తల్లిలాగా ఆదుకున్నారు మన. ఏపీలో లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమని అత్యున్నత న్యాయస్థానం బెయిల్ రిజెక్ట్ ఆర్డర్లోనే చాలా స్పష్టంగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లో ప్రస్తావించిన అంశాలను చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన చంద్రబాబు దానికి ప్రతిగా కక్షతోనే తప్పుడు కేసును సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు కేసులతో వైఎస్ జగన్ను భయపెట్టాలని అనుకోవడం వారి అవివేకమని అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది కూడా ప్రవేశపెట్టి ఒక కక్షపూరితమైన రాజకీయాలకు తెరలేపింది. కూడా కేవలం
వారు ఏమీ చేయలేక ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఒక తప్పుడు సాక్ష్యాలను కూడా పుట్టించి ఒక కక్ష సాధింపుతో తప్పుడు కేసులు అనేది కూడా పెట్టి ఈరోజు అరెస్టులు అనేది కూడా అన్యాయంగా అక్రమంగా కూడా ఈరోజు అరెస్టులన్నీ కూడా ఈరోజు కూడా చేస్తున్నారు. రాజకీయ నాయకులనే కాదు, కడకు ఐఏఎస్, ఐపీఎస్ ఇతర పెద్ద పెద్ద అధికారులకు మాత్రం కూడా ఈ రాష్ట్రంలో అనేది కూడా విడిచిపెట్టుకోకుండా వారిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి లేకపోతే వాళ్ళు పోస్టింగులు కూడా ఇవ్వకోకుండా ఈ సంవత్సర కాలం నుంచి అంటే దాదాపుగా 11 నెలల నుంచి కూడా ఈరోజు కూడా మనం ఇంత కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూడా ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల వరకు చూసి అందరూ కూడా విస్తుపోయేటట్టు కూడా ఈరోజు కూడా చేస్తున్నారు ఈ కక్షపడి. ఈరోజు మరొకటి కూడా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులకు, స్కిల్ స్కామ్ ఇవన్నీ కూడా చేసిన తప్పులకు సాక్ష్యాధారాలతో అన్నీ కూడా ఆ రోజు కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే వాళ్ళని లేకోకుండా ఒక కక్ష సాధింపుతో ఏదో రకంగా అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా కేవలం కక్షపూరితమైన తప్ప మరొకటి కాదు. ఈరోజు జగన్మోహన్ గారి పైన కేసులు పెట్టి ఏదో చేయాలని చెప్పేసి ముందుకు పోతా ఉంది తప్ప మరొకటి కాదు. ఇలా ఇటుంటే భవిష్యత్తులో ఎలా పరిపాలిస్తారు మీరు అని చెప్పి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మేము సెట్ ఈ రాష్ట్రంలో పనిచేయలేము, వారు ఈరోజు ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తే అది చేయడము, ఇతరులపైన కక్ష సాధింపుతో తప్పుడు కేసులు పెట్టడం ఇవన్నీ చేయలేము, మాకు మళ్ళీ కూడా మేము సెంట్రల్ సర్వీసెస్లోకే మేము ఎలా వస్తామని చెప్పి చాలామంది కూడా అప్లికేషన్లు కూడా పెట్టుకొని ఉదంతాలు కూడా ఈ రాష్ట్రంలో చాలా కూడా ఉన్న విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఇవన్నీ లేకోకుండా వీళ్ళని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడుతున్నారు. దీన్ని పూర్తిగా నిస్తాం. తప్పకుండా కూడా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఈ ధనంజయ రెడ్డి గారిని కానీ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తున్నారే, ఏదో డిస్టిలరీలో నుంచి కూడా డబ్బులు సేకరించినారని చెప్పేసి ఏమని చెప్పి తప్పుడు కేసులు పెడుతున్నారే. ఈరోజు ఈ స్కామ్ అనేది ఏదైతే మీరు చెప్పారో ఈ స్కామ్లో అరెస్ట్ చేసిన వారందరితో కూడా స్టేట్మెంట్ అనేది తీసుకొని ఈరోజు మీరు కోర్టులో పెడుతుంటే మీ వారు సంతకాలు చేయడానికి వారే చెప్పినారని మీరు చెప్తా ఉన్న సంతకాలు చేయడానికి ఎవ్వరు కానీ ముందుకు రాలేదు, మేము ఇవన్నీ చెప్పలేదు, వారే స్టేట్మెంట్ రాసి మమ్మల్ని సంతకాలు పెట్టమని బలవంతం చేసినారని చెప్పేసి ఓపెన్గా మేజిస్ట్రేట్ ముందరే చెప్పిన విషయాలు కూడా చేస్తున్నాం. ఈరోజు హైకోర్టు యొక్క జడ్జెస్ కూడా, హైకోర్టు జడ్జెస్ కూడా అచ్చింతలు వేసిన అసలు మీకు చట్టం పరిధిలో తెలీదు, ఏమీ సాక్ష్యాలు లేనట్టు కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అచ్చింతలు వేసినా కూడా ఏమాత్రం సిగ్గు ఎగ్గు అనేది కూడా లేకుండా ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడతా పోతూనే. భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన గంభీర్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికి వేదాశీర్వచనం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.